పల్నాడు జిల్లా కారంపూడి ఎస్ఐ వాసు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఓ కుటుంబాన్ని వేధించిన కేసులో వాసు సస్పెన్షన్ అవ్వగా ఇప్పుడు కారంపూడికి చెందిన రైతులు, టీడీపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠిని కలిసి ఎస్ఐ వాసుపై ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. జిల్లా కారంపూడి ఎస్ఐగా పనిచేసిన వాసు అరాచకాల అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కుటుంబాన్ని వేధింపులు గురిచేయగా మహిళ పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటనలో అతను ఇప్పటికే సస్పెండ్కి గురయ్యారు. అయితే అతను ఇది ఒక్కటే కాదు, కారంపూడి ఎస్ఐగా వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో పాటు రైతులు, మహిళలు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారంటూ కూడా ఆధారాలతో సహా వచ్చి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలిసి తమ గోడైతే వెళ్లబోసుకున్న పరిస్థితి అయితే ఉంది. అసలు వాసు వల్ల వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారో మనతో పాటు మాట్లాడేందుకు కారంపూడి మండల టీడీపీ నేతలు, రైతులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ రోజు ఐజీ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎవరి మీద ఫిర్యాదు చేశారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? మాది కారంపూడి మండలం లక్ష్మీపురం. నేను మా ఎక్స్ సర్పంచ్ అని. ఏదో మా అల్లుళ్ళు చిన్న గొడవ అయితే పొలం కాడ ఏదో చిన్న గొడవ కొట్టుకుంటే దాని గురించి వాళ్ళే ఏదో నదురు పోయి పక్కకు పోయినరు. నేను ఇంటికా అంటే నన్ను, నా కూతుర్ని తీసుకుపోయి ఉదయం 8 తీసుకుపోయి రేతులు 12 దాకా ఉంచిండు. డబ్బులు లక్షన్నర డబ్బులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా అప్పుడు వదిలిపెట్టారు. మా పిల్లల్ని ఆయన ఏటో టూర్కు పోయిండు. ఆయన 20 రోజులు పొద్దు నుంచి రేత్రి 10-11 దాకుండి ఆ టైంలో నన్ను సాక్ష్యం పెట్టమని అంటాడు. ఊరు దొరుకుతారు. అసలు ఎంత ఇబ్బందులు అనేది నేను జీవితంగా, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఇలాంటి అసలు నా జీవితంలో ఎవరిని చూడలేదు. ఇన్ని ఇబ్బందులు పాలైనాయి. మేము డబ్బులు తీసుకొని ఇన్ని ఇబ్బందులు పాలైనా. ఆయన నుంచి వరి కోసుకోలేకపోయినాం. కోతకు వచ్చిన వరి అండి కనీసం 7-8 లక్షలు దండగా అయినాయి వరి కోసం. కోసేవాళ్ళు లేక, చేసేవాళ్ళు లేక ఎంత. ఆయన అసలు ఈ సర్వీసు, ఈ డిపార్ట్మెంట్కే పనికిరాడండి. అంత అరాచకం చేయించిన నన్నే కాదు, మండలం మొత్తం అంతే ఉండారు. ఊరు చెప్పుకోలేక మేల్కొని మిన్నాళ్ళ నుంచి ఎవరికి చెప్పుకున్నాము. ఇలా అవకాశం వచ్చింది కాబట్టి వచ్చి చెప్తున్నాము. అది చెప్పండి, అసలు ఏంటి వాసు ఎందుకు ఇంత, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? మనం నా పేరు నాగేశ్వరరావు అండి, మాది పేట శనగల గ్రామం. గతంలో ఈ ఎస్ఐ వాసు గారని అతను ఆల్రెడీ విఆర్లో ఉంచారు. విఆర్లో ఉంచినప్పుడు నాకు ఫోన్ చేసి అందరికి కలుపుకొని రా నాగేశ్వరరావు, మనం బీసీలు అని చెప్పి కష్టపడి పోయి అనగానే సత్యప్రసాద్ అని కాళ్ళేళ్ళబడి బతిలాడుకొని తెచ్చుకున్నందుకు అతను టీడీపీ పార్టీనే మండలంలో నాశనం చేశాడు. మా బాధ అది. ఏ పంచాయతీలోనే డబ్బులు, 3 పిల్లలు లేచిపోయి లవ్ చేసుకున్న మ్యాటర్లో డబ్బులు, బియ్యం డబ్బులు, గ్రానైట్ లారీలు అంటే అతనికి భలే సరదా. గ్రానైట్ లారీలు దాటించడం అంటే ఇట్లా మండలంలో ఎన్నో ఉన్నాయి. ఏ స్టేషన్కి దేనికి వచ్చినా కానీ డబ్బులు ఉంటేనే పని అయ్యిద్ది, ఇంకా ఏదన్నా పని కాదు. అసలు ఇతను సస్పెండ్ కాదు, ఇతను సర్వీస్ నుంచి వాసు ఎస్ఐని తొలగిస్తే రాష్ట్రంలో ఇతను ఏ స్టేషన్కి పనికిరాడు. అందుకని వచ్చి మా బాధ ఐజీ గారికి చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చాం. ఇది మొత్తానికి కారంపూడి ఎస్ఐగా పనిచేసిన వాసు గతంలోనే పలుమార్లు సస్పెండ్కి గురయ్యాడు. మరోవైపు గతంలో సర్వీస్ నుంచి తొలగింపు చేసినప్పుడు కూడా తిరిగి అతను సర్వీస్లో తీసుకున్న అతనిలో మార్పు రాలేదు. అతను పోలీస్ శాఖకు పనికిరాడు. తక్షణమే అతను చేసిన అరాచకాలపై విచారణ చేసి అతను పోలీస్ శాఖ నుంచి శాశ్వతంగా తొలగించాలంటూ కూడా కారంపూడి మండలానికి చెందిన రైతులు కానీ, స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కానీ గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠికి అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ వాసుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.